థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో టుడే వెరీ స్పెషల్ డే ఏకాదశి. అండ్ ఏకాదశి వాళ్ళు ఎవరు చెప్తారు? ఏకాదశి పేరు పాండవ. క్లాప్స్ గట్టిగా. సో సింపుల్గా ఒక 2 minutes దాని గురించి చర్చించుకుని దెన్ వీ కెన్ గో ఇన్ కర్మయోగ. సో ఇవాళ మంచి రోజు కాబట్టి కర్మయోగ ఈరోజు స్టార్ట్ చేస్తాం. 3rd chapter అంతే కదా? 3rd chapter కదా? ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి 3rd chapterలో? ఓకే, ఇంకెవరు చెప్తారు? రాంగ్ ఇది. ఇంకెవరు చెప్తారు? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి కర్మయోగాలు? 42. మీరు 37. ఇంకా 43 6 46. మీరు 43. 43 is the right answer. క్లాస్. ఇదేంటి శ్లోకాస్ ఎన్నో కూడా ఎందుకంత అవసరం ఏముందంటే చాలా అవసరం ఉంది యాక్చువల్లీ చెప్పాలి. ముందుకు వచ్చి కుర్చీలోనే ముందు కూర్చో. సో ఏకాదశి ఎందుకు చేయాలి అందరికీ తెలుసు. ఇక్కడ ఎస్పెషల్లీ పాండవ నిర్జల ఏకాదశి ఎందుకు చేయాలి? సో ఎందుకు చేయాలి? సో భీమసేన అడుగుతారనమాట, వాళ్ళ ఆచార్యని అడుగుతారు. నా కడుపులో వృక్క అనే ఒక మహావృక్షం ఉంది, మనకు కూడా ఉంది కదా, మనకు కూడా పెద్ద వృక్షం ఉంది కదా లోపల, తినకపోతే ఆకలి అంటారు కదా భీమసేన మాదిరి. సో నేను ప్రతి ఏకాదశి చేయలేను, కానీ అందరూ అడుగుతున్నారు, ధర్మరాజు, యుధిష్ఠిర్, అర్జున, నకుల, సహదేవ్, నాకంటే చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు, కానీ నేను చేయలేకపోతున్నాను. సో అందుకని ఏం చేయాలని వాళ్ళ ఆచార్యని అడుగుతారు. వ్యాసదేవ్ గారిని అడిగితే ఆయన చెప్తారు. సో అన్నీ చేయలేకపోయినా ఈ ఏకాదశి అంటే పాండవ నిర్జల ఏకాదశి, ఈ ఒక్క ఏకాదశి నిర్జల్ అంటే వాటర్ కూడా తీసుకోకూడదు. ఇవాళ వాటర్ కూడా తీసుకోకుండా ఎవరైతే ఈ ఏకాదశిని చేస్తారో మిగతా 23 ఏకాదశికి వచ్చేటువంటి థ్యాంక్ యూ. సో ఈ ఏకాదశి 23 ఏకాదశికి వచ్చేటువంటి ఫలితం మొత్తం వస్తుందట నిర్జల్ చేస్తే, భీమసేన మాదిరి చేస్తే స్ట్రాంగ్గా. అంత వృక్క లాంటి మహా ఆకలి నుంచి కూడా కంట్రోల్డ్గా ఇవాళ ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో లేచి స్నానం ఆచరించి చాలా నిష్ఠతో శ్రావణ కీర్తన అండ్ ఎక్కువ సాధువులతో అసోసియేట్ అయ్యి ఇవాళంతా భగవంతుని యొక్క ఆలోచనలతో రాత్రి అంతా నిద్రపోకుండా భగవంతుని గురించి మెడిటేట్ చేస్తూ రేపు ద్వాదశి ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? 23 ఏకాదశికి వచ్చేటువంటి ప్రతిఫలం వస్తుంది. అండ్ నిర్జల చేయలేకపోయినా అట్లీస్ట్ ఏకాదశి అని చేస్తే మామూలుగా మనకు రెగ్యులర్గా ఉండేటువంటి ప్రతిఫలం మాత్రం పొందుతాం అన్నమాట. సో ఈ ఏకాదశి యొక్క స్పెషల్ అది. సో మనం ఇప్పుడు ఏకాదశికి మనం మంచిగా ఏదో పని చేయాలి కదా. సహజంగా ఏం చేస్తారంటే ఆచార్యస్ ఏకాదశికి రౌండ్స్ పెంచుతూ ఉంటారు. అంటే మీరు ఎవరికి సరెండర్ అవ్వరు అనుకోండి, అది ప్రాబ్లం లేదు. కానీ ఎవరికైనా సరెండర్ అయితే మాత్రం మనమైతే ఎవరికి సరెండర్ అవ్వం. ఎందుకంటే ఎవరికైనా సరెండర్ అయ్యామనుకోండి ఆయన చెప్పిన మాట మనం వినాలి, అంతే కదా. సార్ అని ముఖ్యం అనుకోండి, ఆయనకి గురువుగారు అన్నాం అనుకోండి, ఆయన చెప్పిన మాట మనం వినాలి. అందుకే మొక్కకపోతే ఏ గొడవ లేదు. మొక్కితే ప్రాబ్లం. ఎందుకంటే మొక్కారనుకోండి ఏకాదశికి సార్ ఇవాళ నన్ను ఏం చేయమంటారని అడుగుతారు. ఒక భక్తుడు ఒక శిష్యుడు గురువుని ఏకాదశికి వచ్చి సార్ నన్ను ఈ రోజు నుంచి ఏం చేయమంటారని అడుగుతారు. ఏదైనా సర్వీస్ ఇవ్వండి. ఎందుకంటే మాధవ తిథులు భగవంతుడికి చాలా ఇష్టమైన తిథులు ఇవి. ఈ తిథుల్లో ఆచార్య యొక్క అసోసియేషన్ తీసుకుంటే, మన గురువు యొక్క అసోసియేషన్ తీసుకుంటే ఆయన ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. నువ్వు ఈ రోజు నుంచి 16 రౌండ్స్ చేసినావా, ఒక రౌండ్ పెంచు. లేకపోతే నీ మార్నింగ్ టైమింగ్స్ చెప్తే ఆ టైమింగ్లో ఏదైనా ఒక టైమింగ్ భగవంతుడి కోసం కేటాయించు, ఈ రోజు నుంచి మార్చు, ఈ టైం టేబుల్ షెడ్యూల్ మార్చు అని చెప్పేది ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఎందుకంటే మనం ఆయనకి మొక్కుతాం కాబట్టి. మొక్కకపోతే ఏమీ లేదు. మొక్కితే మాత్రం ఇన్స్ట్రక్షన్ కాదు కదా. అందుకని ఏం చేస్తాం? మొక్కకుండా ఉంటాం. ఇప్పుడు మొక్కకూడదా? మొక్కితే ఎవరికి ఉపయోగం? గురువుగా, మీకా, ఎవరికి? సో ఈ ఏకాదశి నుంచి మనం
అంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా, మీరు అలాగే మొక్కరు, అలాగే మిమ్మల్ని వదిలేలేం కదా, ప్రేమ ఉంటుంది కదా. అందుకని ఏం చేస్తామంటే కర్మయోగ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా విలువైన చాప్టర్ అది. ఎందుకంటే మనకి తెలీదు ఎలా యాక్షన్ చేయాలి, కర్మ ఎలా చేయాలో తెలియదు, అలా అని చేయకుండా కూడా ఉండలేదు. అందుకని ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటారు కదా, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎలా చేయాలి, చేయకుండా ఉండగలమా, ఉండలేదు. అలా చేయకుండా ఉండకుండా చేస్తూ అది ఎలా చేయాలి, దాని నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ మనకి ఇబ్బంది పెట్టకుండా ఎలా చేయాలి, ఈ కర్మయోగ క్లియర్గా చెప్తుంది, మనకి క్లియర్గా చెప్తుంది. ఇది అందరికీ అప్లికేబుల్, బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకి, జాబ్ హోల్డర్స్కి, గృహిణీస్కి, అందరికీ అప్లై చేయొచ్చు ఈ కర్మయోగ. ఇది 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 వీళ్ళకి అప్లై చేయొచ్చు, ఇది వీళ్ళకి సంబంధించింది, ఇది మేము ముట్టుకోకూడదు ఈ కర్మయోగ అనడానికి లేదు. సన్యాసులు కూడా, అన్ని వైరాగ్య భావంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ కర్మయోగం చేస్తేనే కంప్లీట్గా వాళ్ళు చిత్తశుద్ధి కలుగుతుంది. లేకపోతే కర్మయోగం చేయకుండా అన్నీ వర్జించి నేను డైరెక్ట్గా నేను వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తానంటే కుదరదు. అక్కడ చెల్లించిపోతారు వాళ్ళు, అక్కడ డిస్టర్బ్ అయిపోతారు. ఇక్కడ ఓకే, ఈ పనుల నుంచి తప్పించుకోవడానికి ఒకరికి వద్దు నేను సన్యాసంలో ఉన్నాను అది చెప్పి ఇక్కడ చేసుకుని అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ అయిపోతారు అనమాట. అందుకని ఈ కర్మయోగ అందరూ చేయదగింది, చేయాల్సింది, చేసిన తర్వాత రియలైజ్ అయ్యి మనం ఎలా భగవంతుడికి కంప్లీట్గా మనం ఏ విధంగా భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్తో ఆయన ఏ విధంగా సంతృప్తి పరచగలం, మనం చేసే ప్రతి పనిలో భగవంతుని ఎలా చూడాలి క్లియర్గా చెప్తుంది కర్మయోగ. అంటే ఈ ప్లాట్ఫామ్ యాక్చువల్గా ఏంటంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చిన్న ఏదైనా బోర్డు ఏదైనా ఉంటే బాగుండేది, మరి మనకి ఇక్కడ ఏం లేదు, కుదిరితే నెక్స్ట్ టైం చూద్దాం. ఏదైనా ఒక బోర్డు లాంటిది ఏదైనా ఉంటే కొంచెం బ్లాక్ బోర్డ్ లాగా సంథింగ్ ఏదైనా బోర్డు, వైట్ బోర్డు. సో ఇది 3 ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి చిన్నప్పుడు అప్పుడే పుడతారు, వాళ్ళకి ఏదో సంథింగ్ హార్ట్లో హోల్ లాగా, వాళ్ళు ఏం తప్పు చేయరు యాక్చువల్గా. చూడండి, వాళ్ళు ఏ పాపం చేయరు, కానీ వాళ్ళు చాలా పెయిన్ తీసుకుంటూ ఉంటారు. ఒకరికి పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్లో పుడుతుంటారు. పుట్టుకతోటే అతనికి అంత ఆనందం ఎలా ఉంటుంది, అతనికి అంత పెయిన్ ఎలా ఉంటుంది. నిజంగా ప్రీవియస్ జన్మ అనేది లేకపోతే, పూర్వపు జన్మ కర్మల్ని మనం మొయ్యకపోతే, మన సంచిత కర్మాసులో మనం తీసుకోకపోతే అసలు అది ఎలా జరుగుతుంది చూడండి. కావాలంటే ఎవరైనా అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? అందుకే నేను కర్మ సిద్ధాంతం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని ప్లాట్ఫామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఎంటైర్ 17 చాప్టర్స్ ఈ కర్మయోగం మీద డిపెండ్స్ అయి ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా వింటే, చాలా పొదిగా జాగ్రత్తగా వింటే, దీంట్లో వైరాగ్యం ఉండదు. ఈ జాగ్రత్తగా వింటే క్లియర్ మీకు మొత్తం భగవద్గీత అంతా అర్థమవుతుంది. ఎందుకంటే సెకండ్ చాప్టర్ కొంచెం ఫిలాసఫికల్గా ఉంటుంది. ఆత్మ శరీరం అంటే మనం అంతా ఒప్పుకోలేమన్నమాట. ఎందుకంటే శరీరం కోరి ఉంటే ఆత్మ అనాలంటే, శరీరంతో మనం ఉండే ఆత్మ అనాలంటే దాన్ని త్వరగా యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఎందుకంటే యాక్చువల్గా ఫ్యాక్ట్ అదే, కోరి అంటే సోలే మనం, కానీ యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే మనలో ఉండే చైతన్యం మనల్ని నడిపిస్తుందా అంటే, మన యొక్క బుద్ధి అజ్ఞానంలో ఉండడం వల్ల మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. కానీ ఏంటంటే కర్మయోగ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి యాక్షన్ ఎలా చేయాలో మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. బుద్ధితో కాకపోయినా మనసుతో మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రాంగ్, ఇది చేస్తే రైట్, ఇది ఎలా చేయాలి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదే కర్మయోగ అందరూ చేసేయచ్చు. ఇక్కడ స్టార్టింగ్లోనే అర్జునకి ఒక డౌట్ వచ్చేస్తుంది. ఏంటంటే అది అర్జున ఫస్ట్ కర్మయోగ స్టార్ట్ అవుతుందనే అర్జున కోసం అడుగుతుంది, ఏమని జాయసి చేత్ కర్మణాస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మాణి ఘోరే మాం నియోజయాసి కేశవ. అర్జునుడు ఇప్పుడు పలికాడు, ఏమని? జనార్దన, కేశవ, కామ్యకర్మం కంటేనే బుద్ధియే ప్రశస్తలమని నీవు భావించినచో నన్ను ఇంటి ఘోరమైన యుద్ధమునందు ఎందుకు మీరు నియోగిస్తున్నారు? చూడండి, అంటే ఇదే డౌట్ కాకుండా ఇంకోటి కూడా అడుగుతుంది, ఏమని?
కృష్ణుడు అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నారు. కృష్ణ అర్జునుడు అడుగుతారా, అర్జున కృష్ణుడు అడుగుతారా? దానికి అవుతుంది. అందుకే క్లియర్ ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే భగవద్గీత చెప్పడానికి ముందు ఒక 10 నిమిషాలు కీర్తన చేస్తాను. మీకు తెలుసా ఎందుకు చేస్తాను? ఎవరు చెప్తారంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. క్లాస్లో కూర్చునే వాళ్ళు ఎవరు చెప్తారంటే ఎవరు కూర్చున్నాడు చెప్పేకూడదు. నేను చెప్తాను సార్ అని చెయ్యి ఇలా పైకి పట్టాలి అంటే వాళ్ళకి తెలియదు తర్వాత విషయం ఇలా చేయి పైకి వేసి అది సిస్టమ్ అనమాట. క్లాస్కి ఉండేటువంటి ఒక నియమం అది. ఎవరు చెప్తారంటే తెలిస్తే ఇలా చేస్తారనుకోండి, ఇంక తెలుసు. ఇంకెవరైతే కూడా తెలియదు అని అర్థం. ఎవరు చెప్తారు? ముగ్గురు తెలుసు. 100 మంది క్లాసులో ముగ్గురు తెలుసు. అంటే సంకీర్తన ఎందుకు చేస్తామంటే రకరకాల మైండ్తో పరిగెడుతూ ఉంటుందన్నమాట మన మనసు. ఈ 11 5 జ్ఞానేంద్రియ 5 కర్మేంద్రియ ఒక మనసు ఎంత వేగంగా పరిగెడతా ఉంటాయంటే నువ్వు ఇక్కడ నుంచోనివ్వదు పరిగెడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే సంకీర్తన చేశానో మ్యూజిక్ మిమ్మల్ని ఏం చేస్తుందంటే కూర్చోబెడుతుంది. ఎక్కడో ఉన్నవి మనసును తీసుకొచ్చి ఆహ్లాదపరంగా భగవంతుడి నామాన్ని సంకీర్తనలో ఉంచుతాం కాబట్టి మిమ్మల్ని టానిక్ అవ్వకుండా ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రశాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు రే రా అని అన్నాం అనుకోండి, వాడు ఇంటాడా? గరుస్తున్నాడు, వీడి దగ్గర మళ్ళీ పోకూడదు అనుకో. అరే నాన్న ఇట్రారా, నీకు బెల్లముక్క పెడతారా, ఇది తెచ్చిపెట్టమ్మా అని అనుకోండి. బెల్లముక్క పెట్టినా పెట్టకపోయినా అరే బెల్లముక్క అయిపోయింది రా ఇస్తారా అని తెచ్చిపెట్టినాను అన్నా అనుకోండి. రెడీ చేస్తాడు. సరే బాబాయ్ తెచ్చిస్తాలే అంటాడు. అరే రా అలా తెచ్చేసాడన్నా అలా అనమాట. ఇది జస్ట్ మీకు ఈ కీర్తన అనేది 2 రకాలుగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఒక స్ట్రాంగ్గా ప్రశాంతంగా ఉంచి ఈ గీత నాలెడ్జ్ని హృదయంలోకి పంపిస్తాం. అర్థమైందా? అందుకే కీర్తన జరుగుతున్నప్పుడు 100% పార్టిసిపేట్ చేయాలి. క్లాస్కి ముందు కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే ఫ్రీక్వెన్సీ అనమాట. గురువుకి శిష్యుడికి మధ్యన ఒక ఫ్రీక్వెన్సీ అది. నా వాయిస్కి సంకీర్తనకి మీరు ట్యూన్ అవుతారన్నమాట. హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. సరికి స్టూడెంట్కి మధ్యన ఒక ఫ్రీక్వెన్సీ లాగా ఒక టెలివిజన్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్యూన్ని మీరు హమ్ చేసుకుని సర్వాయిస్ వినాలి, బాగుంటుంది అలా మీరు ఫ్రీక్వెంట్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్ అయ్యారో మీకు అది నచ్చిందో వెంటనే క్లాస్ కూడా కూల్గా కూర్చుని వింటారు అన్నమాట. అందుకని సంకీర్తన. లేకపోతే మహారాజ్ గారు ఒక అరగంట సేపు కీర్తన చేసిన మళ్ళీ నేను వచ్చి 10 నిమిషాలు కీర్తన చేయడం ఫూలిష్నెస్సే కదా యాక్చువల్గా అయితే. ఈ టైం చాలా విలువైంది. అయినా కానీ ఈ 20 నిమిషాల టైంని మళ్ళీ 10 నిమిషాలకు సంకీర్తనకి కేటాయించామంటే ఎందుకు? ఈ 20 నిమిషాలు చెప్పింది మీ మనసులోకి వెళ్ళడానికి, పరిగెట్టి మీ మనసులోకి వెళ్ళడానికి అనమాట. సో ఒక పాయింట్కి వద్దాం. అర్జున కృష్ణని అడుగుతారు ఏమని అంటే, అనేక అర్థములు కలిగిన మీ వర్డ్స్ అంటే మీరు ఏదైతే నాకు టీచ్ చేస్తున్నారో, అర్జున కృష్ణుడి కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. సరెండర్ అయ్యారు లేదా? అయ్యారా? అయినట్టేనా? డౌట్ ఉందా ఎవరికైనా? మీరే నా గురువు అని ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ కూర్చున్నారనుకోండి, మీరు పెట్టినారనుకోండి, మీరేనా సార్, మీరే నా గురువు అని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టే కూర్చున్నారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు వెంటనే లేచిపోయి సార్ నాకు ఆఫీస్లో పనుంది సార్ వెళ్ళిపోతారు. లేదా ఎక్కడి నుంచో వచ్చారంటే శ్రద్ధ ఉండే ప్రేమ. సో ఈ 2 వర్డ్స్ వినాలి, లేదంటే నా క్లాస్ టైం అయిపోతుంది, లేదంటే నేను అదే వెళ్ళిపోతుంటారు అనమాట. నిజంగా చూడండి, కావాలంటే ఖచ్చితంగా క్లాస్ స్టార్ట్ అవ్వగానే లేచి వెళ్ళిపోతారు. జయ రాధ మాధవ అనగా లేచి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. అంటే నేనని కాదు, సహజంగా గీత అంటేనే వాళ్ళకి ఇష్టం ఉండదు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి సంగీతం అంటే ఇష్టం, అంతవరకు ఉంటారు, వెళ్ళిపోతారు అనమాట. అంటే మీకు అనేక అర్థములు కలిగిన మీ బోధనలు మీరు ఏదైతే నాకు టీచ్ చేస్తున్నారో అది నా బుద్ధి మోహం నొందింది. అంటే ఇప్పుడు మీకు ఉండేటందరూ కూడా జ్ఞానంలో వెలుగులో ఉన్నారా? కొన్ని నేనున్నానా? ఎవ్రీవన్ అందరూ చీకట్లో ఉన్నాం. ఈ గీత అనే ఈ క్యాండిల్ లైట్ ఎప్పుడైతే మన హృదయంలో గురువు అగ్గిపుల్లో వేసి అట్లా ఎగిస్తాడు లోపల, ఆ యొక్క వెలుగుకి మీలో జ్ఞాన ఉత్పన్నం అవుతుంది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటి అంతా మీలో చెల్లిపోద్ది. అంటే చీకటి ఎందుకు ఉంటుందంటే మనం ఏ యాక్షన్ చేసినా కానీ ఎలా చేయాలో తెలియదు. తెలియనప్పుడు చీకటితో ఉన్నట్టే కదా. అజ్ఞానంగా
చేసే ప్రతి యాక్షన్ దాని నుంచి రియాక్షన్స్ వస్తాయి, తెలిసి కూడా తప్పు చేస్తున్నాం, ఇది తప్పు, దీనికి రియల్ మోడల్ కృష్ణ అని మనం ఏ రోజున అర్థం చేసుకున్నామా? ఏదైనా మోడల్ కనిపించగానే పట్టుకునేది చీకేసేది, దాచుకుని కనిపించగానే టక్కున పట్టుకుని తినేసేది. మనదా అది? ఇప్పుడు డబ్బులు మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, 100 రూపాయలు పెట్టి మనయ్యా లేదు, ఇది కృష్ణుడికి అర్పించాలి, ఇది ప్రసాదంగానే తీసుకోవాలి, అలా మనకి ఎందుకు తెలుస్తుంది అంటే మనం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. దీనికి హోల్ సోల్ వానర్ ఆయన అని యాక్సెప్ట్ చేయాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే ఎవరికైనా సరెండర్ అవ్వాలి. సరెండర్ అవుతామా? సరే వదిలేసాడు. నా బుద్ధి మోహం చెందింది, అందువల్ల మీరు చెప్పినవన్నీ నాకు కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. అందుకే నాకు ఏది అత్యంత శ్రేయదాయకమో అంటే ఉన్నదానిలో నేను 100 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీకు చక్కగా నాన్ వెజిటేరియన్ తినదు, మీరు ఇలా ఉండాలి, ఈ ప్రిన్సిపల్స్ పాటించాలి, ఇవి చేయాలి, అవి చేయాలని మీకు ఒక 100 రూల్స్ పెట్టాను. దాంట్లో మీరు అన్నీ పాటించలేకపోతున్నారు. సో చాలా కష్టంగా ఉంది, చాలా నిజంగా. చూడండి, మీకు మహారాజు గారు ఎక్కుతారు, గౌడీ మఠం స్థాపించినప్పుడు చాలా హై ఇన్స్ట్రక్షన్స్, చింతపండు, చిక్కుడుకాయలు, వంకాయ, ఇవన్నీ చాలా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అవన్నీ చాలా కష్టం, చేయలేకపోయేవారు. అందుకని చాలామంది ఫాలో అయిపోతూ ఉండేవారు. అప్పుడు ఏం సారంటే శ్రీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఇస్కాన్ స్థాపించడానికి ముందు అది తప్పని కాదు, ఏకాదశి ఎలా చేయాలి, ఏం తినకూడదు యాక్చువల్గా అయితే. కానీ ప్రభుపాద ఏం చేశారంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఏమి చేయకుండా మీరు వరకు కూర్చుని అలా కూర్చుని ఏం తినకుండా ఈ రూముల్లో కూర్చోవడం కంటే భగవంతుడికి ఆనందింపజేసేటువంటి సర్వీస్ చేసి భగవంతుని ఆనందింపచేయచ్చు కదా, భగవంతుడి సేవ చేయొచ్చు కదా అని ఏం చేశారు ప్రభుపాద్? కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఏమని? బగర్ తినండి, లేకపోతే పొటాటో తినండి, సంథింగ్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అలా ఎగ్జామ్షన్స్ ఎందుకు ఇస్తారు ఆచార్య అంటే అది కూడా శిష్యుల యొక్క సంక్షేమం కోసమే, అంతేగాని దాంట్లో ఏదో తన స్వార్థం ఉండదు. సేవ చేసి తన స్వార్థం ఏదో విధంగా అతను తీసుకెళ్ళి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. కాన్సెప్ట్ ఏంటి? వేదం యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఎంటైర్ 4 వేదాల నుంచి వచ్చేటువంటి మూలం ఏంటి? చివరికి భగవంతుడు చేర్చడమే. కానీ చివరికి ఏమవుతుందంటే వేదం యొక్క రసాన్ని మర్చిపోయి, మూలాలు మర్చిపోయి మోహంలో పడిపోతున్నాం. మోహం అంటే ఎలాంటి మోహం అంటే ఇది చేస్తే మీకు ఇది వస్తుంది, ఇది చేస్తే అలా చివరికి వచ్చినట్టుగా ఏమవుతుంది? అసలు చివరి గోల్ మర్చిపోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, అచీవ్మెంట్ చేయాల్సిన ప్లేస్ మర్చిపోతున్నాం. నెక్స్ట్ అంటే చివరికి ఏంటంటే పెళ్లి చేసుకోవాలి, సంపాదించాలి, అవి పెట్టుకోవాలి, ఆస్తులు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఓకే తర్వాత రిటైర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? సరే ఓకే చచ్చిపోతాం. తర్వాత ఏంటంటే చచ్చిపోతే నీకు తర్వాత ఏముంటుంది? చనిపోయిన తర్వాత ఏముంటుందో తెలియదు మీకు. ఎందుకంటే భౌతికంగా అతను ఉన్నంతసేపు తర్వాత ఏముంటుందో తెలియదు. అది వెన్ హీఈస్ ఇన్ ఆధ్యాత్మిక, ఎప్పుడైతే స్పిరిచువల్గా ఉన్నాడో నెక్స్ట్ ఏంటి తనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి తెలిస్తే అతను వ్యవహార శైలి అంతా మారిపోతుంది, నడవడిక, థింకింగ్ లెవెల్స్ అన్నీ మారిపోతాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ప్రతి మనిషి నడుచుకోవాలన్నమాట. ఈ యాక్షన్స్, ఈ అజ్ఞానాన్ని, మోహ మనల్ని ఎప్పుడైతే ఆవరించిందో మనం చేసేదంతా కరెక్ట్, మనం మాట్లాడేదంతా పర్ఫెక్ట్, మనం నడవడికంతా అసలు దేవుళ్ళగా మనం ఇట్లా ఈ టైంలో మనం జీవిస్తుంటాం అనమాట. ఎందుకంటే మనలో మోహ అనే అహంకారం ప్రవేశించినప్పుడు మనం ఎవరు చెప్పినా వినం. ఆయన అలాగే చెప్తాడే, నా ఇష్టాన్ని ఎలా జీవిస్తానంటాడు, ఆయన చెప్తే నేను దిగినాలంటాడు. అసలు నేను చెప్పితే మీకు నచ్చదు. ఎందుకంటే అహంకారం ఈ లెవెల్లో ఉంటే, మోహ మిమ్మల్ని కమ్మేస్తే, చీకటి మీరు అజ్ఞానంలో ఉంటే, ఇప్పుడు ఒకరంటే చెట్టుకి కట్ట కొట్టుకుంటాడంట దాన్ని, ఈ కత్తుడిచి కొమ్మ నరికేస్తారా, పడిపోతారా పోవా నేను ఇంత నరుకుతాను అన్నాడంట. కొమ్మని ఫట్ నరుకుతాడు, ఎక్కిన కొమ్మ నరుక్కుంటాడంట. కాసేపు పడిపోయాడు, పైనుంచి కింద పడిపోయిన తర్వాత ఈ కోసం కుంటుకుంటూ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళాడంట. ఏరా నాయన సార్ మీరు చెప్పారు నేను పడిపోయాను సార్ అన్నాడంట. పిచ్చి అనమాట, నువ్వు ఎక్కిన కొమ్మ నరుకుంటే పడిపోతావు అనే విషయం కూడా నీకు తెలియదు. ఏదైతే నీది నాది అనుకుంటున్నావో అది నేను విడిచి వెళ్ళేటప్పుడు, లేదా దాన్ని తీసుకెళ్ళామని తెలిసి కూడా నువ్వు దానికోసం పోగలాడుతున్నావు. ఇది మంచిది కదరా, ఈ కొమ్మ పడిపోతారో కింద పడిపోతారో అని చెప్పినా కానీ దానికోసం బాధపడుతున్నప్పుడు, కింద పడిపోయినప్పుడు రియలైజ్ అవుతాడు. కొమ్మ కాబట్టి 5 నిమిషాలకు రియలైజ్ అయ్యాడు, వెళ్ళాడు. సార్ నేను చెప్పింది జ్ఞానం సార్, దేవుడు సార్ నాకు గైడ్ చేయను అన్నాడు.
జీవితం ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళి అడుగుతాడు? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మామూలుగా ఆలోచించండి. ఒక 50 years, ఒక 40 years, 30 years ఎక్కడికి వెళ్ళి అడుగుతాడు అతను? కొమ్మ కాబట్టి 5 నిమిషాలు రీల్ చేయడు, వెళ్ళాడు, అడిగాడు. తర్వాత ఏం అడుగుతాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు? నెక్స్ట్ అని ఎందుకంటారంటే ఆచార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వర్డ్ నెక్స్ట్ ఏంటి మీరు క్వశ్చన్ చేసుకోండి. మామూలుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అనే వర్డ్ రాసుకుని నెక్స్ట్ అడుక్కుంటూ ఉండండి, తెలుస్తుంది మీకు. నెక్స్ట్ అంటే స్పిరిచువల్ పర్సన్ తెలుసు నెక్స్ట్ ఏంటంటే. అందుకే ఈ 3 ప్లాట్ఫామ్స్ ఈ కర్మాస్లో క్లియర్గా మీకు నెక్స్ట్ టైం బోర్డు ఇస్తే మేనేజ్మెంట్ ఇస్తారు, అదంటే మనం అది కొనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది బోర్డు చార్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రకంగా మోహ అతను ఆవరించినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు అన్నమాట. గీత నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే మీకు సింపుల్గా చెప్తున్నాను. సముద్రంలో ఒక పడవ మీద మనం ఎక్కాం. ఈ భవబంధ సాగరాన్ని దాంట్లో మనం ఉన్నాం, మీరు నేను అందరూ ఉన్నాం. గాలి ఎట్టేస్తే అటు దీంట్లో ఎవడని మరి నాయన దీంట్లో ఇన్వెస్ట్ చేయరు అన్నాడు అనుకుని ఎవడని వచ్చి ఆ 10 లక్షలు తీసుకెళ్ళి దాంట్లో పెడతాం. గాలి అనమాట, గాలి ఊపు. అరే బాబు ఈ మొన్నటిదాకా ఏంటిది క్యాపిటల్ అమరావతి అనగానే అందరు వెళ్ళి అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారు. తీసుకెళ్ళి ఇప్పుడు వైజాగ్లో అనగానే అందరు వెళ్ళి గాలి పోవటం అనమాట, వైజాగ్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే గాలి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయినట్టు కాదనమాట. సముద్రంలో ఒక పడవ గాలి వెళ్తున్నట్టు వెళ్ళిపోతే అతను గమ్యం చేరుకోలేడు. గమ్యం చేరుకోవాలంటే తన చేతులు ఏముండాలి? కంపస్ ఉండాలి, దిక్చూచి ఉండాలి. తూర్పు ఎటు, పడమర ఎటు, ఉత్తరం ఎటు, దక్షిణం ఎటు కావాలి. అది అది ఉందనుకోండి, తను ఇటు నుంచి వచ్చాడు, తూర్పు నుంచి వచ్చాడు, ఎంతసేపటికే దాని యొక్క పైన ఉన్నటువంటి అది ఒక చాప ఉంటుంది అనమాట పడవలో. ఆ చాప యొక్క కోణాన్ని మారుస్తాడు. కంపస్ చూసుకుంటాడో ఎలా పెడతాడో దాన్ని మారుస్తాడు, దిక్కు మారుస్తాడు. అది తూర్పుకి వెళ్ళింది అనుకోండి, 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో వెళ్తాడు. లేకపోతే ఏమవుతాడు? శ్రీలంక వెళ్తాడు. చీరాల్లో బయలుదేరి ఏమవుతాడు? వెళ్తే శ్రీలంక వెళ్తాడు, లేదంటే కిందకి వెళ్ళిపోతాడు. ఎంత దూరం వెళ్ళినా అతని దగ్గర ఆయిల్ లేదంటే ఎంత ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, లిమిటెడ్గా రా మీటర్లో. గమ్యం చేరుకోలేడు. మేబీ అతనికి ఇంకా నౌకరుండి ఊపిరుంటే వెళ్తాడు శ్రీలంక, లేదంటే చెప్పలేము. పడవకి ఎంతసేపు ప్రయాణం చేయగలుగుతుంది? పడవ ఆయుష్ ఎంత? అందుకే కంపస్ కావాలి. కంపస్ అంటే ఏంటి? దిక్సూచి ఏం కావాలి మనకి? ఎటు దిక్కు వెళ్ళాలి ఎలా తెలుస్తుంది? ఇది చెబుతుంది కృష్ణ. మీరు కావాలంటే చూడండి, భగవంతుడు పిక్చర్స్లోనే చాలా లాజిక్స్ ఉంటాయి. నేను దాని మీద చాలా స్టడీ చేశాను, రీసెర్చ్ కూడా చేశాను. భగవంతుడు గుర్రాలు ఆయనకు సంఖ్య అది పట్టుకున్న కళ్ళం, నేను దాని మీద చాలా డీప్ డిస్కషన్స్ పెట్టాం, రీసెర్చ్ చేశాను దాని మీద. ఇలా పట్టుకుంటాం గుర్రాలు, అతను ఎందుకు దిక్కు చూపిస్తూ ఆయన ఎటు వెళ్ళాలి అర్జునకి ఒక గురువు మాత్రమే అనమాట. ఎంతమంది ఎన్ని అనుకున్నా కానీ అత్యంత నీచమైన డ్రైవర్ పోస్ట్ ఎందుకు తీసుకుంటాడు కృష్ణ తెలుసా మీకు? రూట్. ఒక గురువు మాత్రమే దిక్కెటు చూపించగలుగుతాడు, నువ్వు ఎటు ప్రయాణం చేయాలో చెప్పగలుగుతాడు. అన్ని విని వ్యక్తి చెప్పలేడు, ఎందుకంటే వాడికి నచ్చింది, వాడికి తోచింది ఆ చీకట్లో వాడికి ఏదనిపిస్తే చెప్పేస్తుంటాడు. కానీ గురువు మాత్రం ఏంటంటే లైట్ పెట్టుకుని ముందు పెట్టుకుని ఎటెల్లలో అతను చూసి ముళ్ళుంటే తను తొక్కి. మన ఆచార్యస్ ఏం చేశారండి, మనకి ముళ్ళన్నీ వాళ్ళు తొక్కారు, కష్టాలన్నీ వాళ్ళు పట్టారు, అవమానాలన్నీ వాళ్ళు భరించారు. వాళ్ళ వెనకాల మనం వెళ్తే అవన్నీ మనం చేయకర్లా. లేదు నేను ఇటు వెళ్తానన్నావు అనుకో, ఏమవుతుంది? కొత్త రోడ్డు సూట్ చేసుకుంటే ఏమవుతుంది? ముళ్ళు గుచ్చుకుంటే గోతుల్లో పడతావు, పక్షులు వచ్చి గీరేస్తాయి, పాములు వచ్చి కాట్లు వేస్తాయి, మనుషులు వచ్చి ఏం చేయాలో చేసేస్తారు. ఆల్రెడీ వాళ్ళు అన్నీ చేసేసారు, మన ఆచార్యస్ అవన్నీ చేసేసారు. వాళ్ళ వెనకాల మనం కూర్చుంటే చాలు, వాళ్ళు చూపించిన రూట్లో మనం వెళ్తే చాలు. ఏమవుతుంది? గమ్యం చేరిపోతాం. అలా కాదు నేను మళ్ళీ సపరేట్గా నేను ఏదో చేస్తాను సార్ అన్నాం అనుకో, ఏమవుతుంది? వెళ్తే శ్రీలంక వెళ్తావు, లేకపోతే అందుకనే గురువుని కంపస్తో పోలుస్తారు, ఎందుకంటే దిక్సూచితో పోలుస్తారు అన్నమాట. భగవంతుడు ఆ రకంగా అర్జునకి తన గైడెన్స్ మొత్తం ఇస్తారన్నమాట. నిజంగా ఒక సిచ్యువేషన్స్లో ధర్మరాజు అనుకుంటారు ఈ మొత్తం ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం నేనేం చేసాను అనుకుంటారు. ధర్మరాజు ఆయన రథం తోలితే భూమి తాకేది కదట. మహాభారతంలో మనది ఒక సీన్ చూస్తూ ఉంటే ధర్మరాజు తన రథాన్ని తోలుతుంటే తన భూమికి ఎప్పుడు కూడా తన రథం తాకదట, అంత ధర్మంగా జీవిస్తున్నట్టు ఆయన.
ఎప్పుడు తాకదట. ఎప్పుడైతే ఈ ఆలోచన ధర్మరాజు హృదయంలోకి ఉత్పన్నమైందో టక్కుమని ఆ రథం భూమిని తాకేస్తాడు. టక్కునల్లా ఊగిపోతుండదంట. ధర్మరాజు అడిగేది, కృష్ణ నన్ను క్షమించు, నేను దైవ నింద చేసేసాను, నన్ను క్షమించి కృష్ణ అని టక్కుమని లేచిపోతాడు పైకి. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి కూడా ఒక సిచ్యువేషన్స్లో అహంకారం టచ్ చేస్తూ ఉంటుంది. యుద్ధం నేనే చేశాను, ఇది నా చేతుల వల్ల అయిపోయింది, అలాంటి టచ్ అవుతూ ఉంటుంది. ఇది నా వల్ల ఇంతని సంపాదించుకోగలిగాను, నేను కాబట్టే మొత్తం నా ఇంటిని మొత్తం నడుపుతాను. నో నో, ఒక్క చిన్న కంటికి కనిపించిన ఒక వైరస్ వచ్చి ఊరకే ఇట్లా ముద్దు పెట్టద్దని చెప్పి 90 రోజుల్లో దగ్గర లాక్డౌన్ నుంచి ఇంట్లోనే కూర్చోబెట్టేది మహా యోధుల్ని. రోజుకి లక్షలు సంపాదించే ఇంట్లో కూర్చోరా అధా అని కూర్చోబెట్టేసింది. అంతే. బయటకు వచ్చావా అంతే కూర్చోబెట్టేసింది. ఎవరినైనా సరే అపర్ కోటిషన్స్ అయితే ఇంట్లో ఉంచేసింది. భగవంతుడు నుంచి మనం ఉండలేం. మన నాలెడ్జ్ అంత నాలెడ్జ్ కాదు మనది. అందుకనే ఎప్పుడు కూడా భగవంతుడికి సరెండర్ అవుతూ, ఆయనకి ఇష్టమైన పని ఏంటి చూసుకుంటూ, గురువుకి సరెండర్ అవుతూ ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా వెళ్తే మనం గమ్యం చేరుకుంటామని ప్రతి నిత్యం మనం మెడిటేట్ చేస్తుండాలి. అలా మెడిటేట్ చేస్తే 100% పక్కాగా. అందుకనే ముందు ఫస్ట్ భక్తుడికి కావాల్సింది ఏంటో తెలుసా? గోల్, ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది తెలుసుకోవాలి. భక్తుడికి కావాల్సిన, భక్తుడనే కాదు ప్రతి మనిషికి కావాల్సింది ఒక అచీవ్మెంట్. మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి అని ప్రయాణం స్టార్ట్ చేస్తే 100% రీచ్ అవుతాం. ఏదో ఒక 100 రూపాయలు జేబులు వేసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏదో ఎక్కడికి టికెట్ ఇవ్వయా అని అనుకోండి, 105 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ 5 రూపాయలు ఆయన అడుక్కోవాలి. ఓకే, సింపుల్గా చెప్తాం. ఒక 100 ఇచ్చి ఎక్కడితో ఇమ్మన్నాడు అనుకోండి, అది ఎక్కడికి ఇచ్చాడు, వీడు ఏదో ట్రైన్ ఎక్కాడు, వెళ్తాడా? ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకున్నాడు అనుకోండి, తెలుసుకుని టికెట్ కొనుక్కుంటే గమ్యం చేరిపోతాం. అందుకనే 90% పీపుల్కి, మీరని కాదు 90% పీపుల్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చెల్తా అంటే చెల్లగా నడుస్తుంది. తీరాచి చూసుకుంటే ఏంట్రా బాబు వెనక్కి తిరిగి చూసుకుంటే, సార్ నాకు 72 సంవత్సరాలు సార్, ఏం చేశారంటే బాగా సంపాదించాను సార్, బాగా సంపాదించాను, 3 తర్వాత తినచ్చు సార్. మరి నెక్స్ట్ ఏంటంటే బాగా కర్మ, అది బాగా ఉపరికర్మలే చేసాం, బాగా పడుకుంటే ఏంటి సార్ మరి అంటే నిద్ర పడడం లేదు సార్, అస్సలు నిద్ర రావట్లేదు సార్, నవ్వుతూ పిచ్చారు. పిచ్చారు, నీకు ఎందుకులా నిద్ర రావట్లేదంటే, ఏంటి అసలు నీకు నిద్ర ఎందుకు రావట్లేదంటే కర్మ యొక్క రియాక్షన్స్ వస్తున్నాయి. ఒక్క రోజైనా కృష్ణుడికి ఆనందపడిస్తూ చేసేవాళ్ళ లేచి పుణ్యం చేశాను సార్, అడుగుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి అందించాను సార్, పుణ్యం వచ్చింది. అడుగుకున్న 100 రూపాయలు ఇచ్చాడు, పుణ్యం. పెద్ద ఫోటోలు, పెద్ద వాల్ పోస్టులు, గిల్ పోస్టులు అన్నింటిలో 100 రూపాయలు గజమాలు గిజమంతా చేసి, అది పుణ్యం. కంపల్సరీ మళ్ళీ ఆ అడుగుకున్నాడు కడుపున్న పుట్టి 100 రూపాయలు తీర్చుకుని ఎవరికైతే 100 ఇచ్చావు అడుక్కునేవాడికి, అదే అడుక్కునేవాడు మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుని ఆ అడుక్కునేవాడు కడుపున పుట్టి ఆ 100 రూపాయలు రుణం తీర్చేసుకుని మళ్ళీ నీ పనులు చూసుకుంటూ ఉంటాడు. అది కాదు. అందుకే పాత్ర ఎరిగి దానం చేయాలి. దిస్ ఈజ్ ఎంటైర్ సినారియో. ఈ కర్మాస్లో ఉండే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ 43 శ్లోకాస్ పిన్ టు పిన్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై ఒక శ్లోకమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది ఈ కర్మయోగ, చాలా నాలెడ్జ్ ఉంటుంది. ప్రశాంతంగా చక్కగా మీరు వింటే, చాలా జాగ్రత్తగా వింటే అన్నీ నేర్పిస్తారు. ఇది చిత్తశుద్ధి లేకుండా ఈ కర్మయోగ చాలా కష్టం. ఈవెన్ నేను కూడా ఇది నాకు తెలిసి నేను 17-18 సంవత్సరాల క్రితం కూడా చదివాను. నాకు అంత రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను కూడా భౌతికంగా ఈ వ్యాపార సంబంధిత దాంట్లో చాలా రియాక్షన్స్ తీసుకుని ఒక స్టాండ్ తీసుకుని ఆగినప్పుడు అర్థమైంది కర్మ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి. ఆగినప్పుడు దీని రియాక్షన్స్ మనకు తెలుస్తాయి. భగవంతుడి కోసం మనం ఏం చేస్తున్నాము. ఒక సిచ్యువేషన్, ఒక టైం వస్తుంది ఎవ్రీ పర్సన్కి. వచ్చినప్పుడు ఆగాలి, ఆగి బ్యాక్ వెళ్ళాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి మనం ఏం చేసాము, మన ఇంద్రియ భోగ కోసం చేస్తున్నామా, భగవంతుడి ఆనందం కోసం జీవిస్తున్నామా అని ఒక్కసారి ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది మొత్తం అంతా. నన్ను ఆయన అడిగారు,
చాలా పెద్ద ఆయన, ఒక 8 years ఉంటాయి. ఒక టెంపుల్ కూడా కట్టారు, చాలా పెద్ద ఆయన. నాకు అసలు ప్రశాంతంగా ఉండట్లేదు సార్ మీరు ఇలా చెప్పారు కదా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎంతో టైం వేస్ట్ చేశానో, నేను అసలు ఎప్పుడు కూడా భగవంతుడికి ఇష్టం పని ఎప్పుడు చేయలేదు, టెంపుల్ అయితే కట్టాను, నాకు నిద్ర పట్టట్లేదు, చాలా బాధగా ఉంది సార్ అని చెప్పాను. మీ అందరికీ సుపరిచితుడు అని చెప్తారు లాస్ట్లో అని ఆయన చెప్తున్నారు. ఆయన అంటే నేను అన్నాను, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎన్ని ఏళ్ళలో? 80 ఏళ్ళ వయసులో పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు 80 ఏళ్ళ వయసులో. నీకు నెక్స్ట్ ఏంటి? ఆయన 80 ఏళ్ళ వయసులో ఆయన రికగ్నైజ్ చేశాడు. ఆయన చేసింది ఏంటి? తప్పు చేశాడు, రైట్ చేశాడు. 80 ఏళ్ళ వయసులో రికగ్నైజ్ చేసి హరే కృష్ణ అనువయ్య ఎప్పుడైనా అంటే రాట్లా నోటి నుంచి నాలుక కృష్ణ వర్డ్ సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాడు. రియలైజ్ అయితే అయ్యాడు. మరి దానివల్ల ఏమి ఉపయోగం ఉండదంటే ఉపయోగం ఉంటుంది. ఏం ఉపయోగం అంటే నెక్స్ట్ జన్మ మళ్ళీ చక్కగా ఏదైనా ఒక వైష్ణవ కుటుంబంలో ఉండేదానికి ఛాన్స్ ఉంది. అది కూడా కంప్లీట్గా చిత్తశుద్ధి కలిగితే అది కూడా చాలా కష్టం మళ్ళీ. అందుకని మనకు ఆ పరిస్థితి వద్దు, నెక్స్ట్ జన్మ వద్దు. మనకి చక్కగా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా మంచి యంగ్స్టర్స్ 100% ప్రాక్టీస్ చేయండి. మనకి నెక్స్ట్ జన్మే వద్దు. మనం చేసే కర్మస్ అన్నీ రూపుమాపుకోగలం, నో డౌట్. దాంట్లో 100% రూపుమాపుకోగలం. ప్రాక్టీస్ చేస్తే చాలు. చక్కగా ప్రాక్టీస్ చేసి ఏకాదశులు చేసి హరే కృష్ణ జపం చేసుకుంటూ చక్కగా వారానికి ఒకసారి కథ వింటూ రియలైజ్ అవుతూ మనం చేస్తున్న యాక్షన్ చేయకుండా కూడా ఉండలేదు. క్లియర్ చెప్తున్నారు దీంట్లో. శ్రీ భగవాన్ వాచ లోకోస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తమయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, పాపరహితులైన ఓ అర్జున, ఆత్మ అనుభూతిని పొందగోరు మానవులు 2 రకములని ఇదివరకే నీకు నేను వివరించాను. కొందరు దానిని సాంఖ్యంగా, మరికొంతమంది దాన్ని తాత్విక కల్పన ద్వారా అవగాహన చేసుకునకూడగా, మరికొందరు భక్తి యోగం ద్వారా దీన్ని అవగాహన చేసుకుంటారు. వాళ్ళకి అవన్నీ ఏమి తెలియదు, ఓన్లీ కృష్ణ. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన పూజారి గారు ఉన్నారు, గోపాల్ గారు ఉన్నారు, ఆయనకి తాత్విక సాంఖ్య ఇవన్నీ ఏమి అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ సరెండర్ విత్ కృష్ణ. వాళ్ళు ఏం చేసినా కృష్ణ కోసమే చేస్తారు కంప్లీట్గా. సో మళ్ళీ పర్టికులర్గా వాళ్ళు ఏదో మళ్ళీ సెపరేట్గా వాళ్ళ కోసం అలాంటివి ఉండదు. దినచర్యే వాళ్ళది భగవంతుడి కోసం ఉంటుంది. ఇప్పుడు మన మహారాజు గారు కానీ వాళ్ళ దినచర్యే భగవంతుడికి సంబంధించి ఉంటుంది. ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళు మళ్ళీ సపరేట్గా 100% వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఎప్పుడైతే భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోతామో వాళ్ళకంటూ ఏమి ఏర్పరచుకోవాలని చూసుకోరో భగవంతుడు వాళ్ళు 100% వాళ్ళ దామాన్ని తీసుకెళ్ళి ఓడవుతారు. 100% శరీరాన్ని విడిచిన తర్వాత 100% నెక్స్ట్ వాళ్ళు గోలోకి బృందావనం 100కి 200%. చిన్నపాటిది కూడా ఉండదు. కొద్ది గొప్ప ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు ఈ టైంలోనే ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు అరే కరెక్ట్గా అయితే మంచిది ఇది చెప్పేసి వాళ్ళని అది కూడా తీసేస్తారు. ఎందుకంటే ఆచార్య యొక్క మెరిసి కంప్లీట్గా వాళ్ళ మీద ఉంటుంది. అలానే అందరూ మఠంలోకి చేయలేరు. భౌతికంగా మనకు చాలా బాధ్యతలు ఉంటాయి. అందుకని మనం చేసే పనిని ఏం చేయాలి? ప్యూరిఫై చేసుకోవాలి. ప్యూరిఫై చేసుకుంటే మఠంలోనే ఉండగలదు, ఇంట్లో ఉండి కూడా మనం గోలోకి బృందావనం వెళ్ళచ్చు. సింపుల్. అలానే చేయకుండా కూడా ఉండలేమన్నమాట. నెక్స్ట్ చెప్పుకుందాం అది. ఓకేనా? ఎవరికైనా మన డౌట్స్ ఉన్నాయా? ఈ 3 ప్లాట్ఫామ్స్, ప్రారంభ కర్మ అంటే ప్రజెంట్, సంచిత బ్యాక్, పాస్ట్, ఆగామి, ఫ్యూచర్. ఈ 3 ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి ఏ విధంగా మనం రూపుమాపుకోగలుగుతాం, మన యొక్క రూట్స్ ఎలా ఏర్పరచుకోవాలి, ఏ విధంగా మన యొక్క నడవడిక అనేది ఉండాలి. సింపుల్గా మీకు చాలా ఈజీగా నాకు తెలిసిన మా సార్ నాకు ఇచ్చిన నాలెడ్జ్ మ్యాక్సిమం ఐ విల్ షేర్ విత్ యూ. ఓకేనా? మ్యాక్సిమం ఐ విల్ ట్రై. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీమద్ భగవద్గీత की, आचार्य श्रील प्रभुपाद की, भक्ति सिद्धांत सरस्वती महाराज की. हरि हरि।